హాయ్ అండి. తెలంగాణలో 2024 జూలై 19 షిఫ్ట్ 1లో జరిగిన ఎస్జిటి పేపర్లోని పిఐఈ క్వశ్చన్స్ను ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోని కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సాధించింది. ఆప్షన్ ఏ నైతికత, ఆప్షన్ బి శారీరక, ఆప్షన్ సి ఆధ్యాత్మిక, ఆప్షన్ డి బౌద్ధిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే, ఆప్షన్ 2 ఏసిడి మాత్రమే, ఆప్షన్ 3 ఏబిసిడి, ఆప్షన్ 4 బిసిడి మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసిడి. ప్రాచీన భారతీయ విద్యా విధానం నైతికత, శారీరక, ఆధ్యాత్మిక, బౌద్ధిక అంశాలపై దృష్టి సారించింది. నెక్స్ట్ క్వశ్చన్, వార్ధా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసుల వారికి ఉద్దేశించబడింది. ఆప్షన్ ఏ 8 నుండి 16 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 నుండి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 నుండి 18 సంవత్సరాలు, ఆప్షన్ డి 6 నుండి 14 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 6 నుండి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ బోధనా అభ్యసన సామగ్రిని డిడాక్టిక్ మెటీరియల్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ సైన్స్ కిట్, ఆప్షన్ బి ఎన్సిఈఆర్టీ కిట్, ఆప్షన్ సి జాదూయి పిటారా, ఆప్షన్ డి మాంటిసోరీ కిట్. ఆన్సర్ ఆప్షన్ డి మాంటిసోరీ కిట్. నెక్స్ట్ క్వశ్చన్, పనికి వచ్చేదే సత్యం అనేది డాష్ యొక్క అభిప్రాయం. ఆప్షన్ ఏ వ్యవహారిక సత్తావాదులు, ఆప్షన్ బి ఆదర్శవాదులు, ఆప్షన్ సి ప్రాకృతికవాదులు, ఆప్షన్ డి వాస్తవికవాదులు. ఆన్సర్ వ్యవహారిక సత్తావాదులు. ఎన్పిఎస్టి ఫ్రేమ్ వర్క్ ప్రామాణికం 1 ప్రకారం కెరీర్ మితి అంటే ఆప్షన్ ఏ జ్ఞానము అండ్ అభ్యాసనము, ఆప్షన్ బి ప్రధాన విలువలు అండ్ నీతి, ఆప్షన్ సి వృత్తిపరమైన పెరుగుదల అండ్ అభివృద్ధి, ఆప్షన్ డి ఇంటర్ డిసిప్లినరీ కెరీర్. ఆన్సర్ బి ప్రధాన విలువలు అండ్ నీతి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల ఎంపిక ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ. ఆప్షన్ ఏ వ్యక్తిగత అభివృద్ధి, ఆప్షన్ బి మానవాభివృద్ధి, ఆప్షన్ సి మానసిక అభివృద్ధి, ఆప్షన్ డి సామాజిక అభివృద్ధి. ఆన్సర్ బి మానవ అభివృద్ధి. పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జెన్స్ కమిషన్. ఏ గర్భిణీ స్త్రీలు, బి తల్లులు, సి పిల్లలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ అండ్ బి మాత్రమే. ఆన్సర్ 1 ఏబిసి. పోషణ్ అభియాన్ అనేది గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లల సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనలను గుర్తించండి. ఆప్షన్ ఏ సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు, ఆప్షన్ బి సామాజిక మార్పు సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది, ఆప్షన్ సి సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది, ఆప్షన్ డి సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి సామాజిక మార్పు అన్ని సమాజాలలో అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది అనేది రాంగ్. ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారు. ఆప్షన్ ఏ నియంత్రిత పరిశీలన, ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన, ఆప్షన్ సి అంతఃపరీక్షణ, ఆప్షన్ డి ప్రయోగాత్మక. ఆన్సర్ ఆప్షన్ సి అంతఃపరీక్షణ. తర్వాత క్వశ్చన్, కింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు.
ఆప్షన్ ఏ వైకర్ల సముపార్జన, ఆప్షన్ బి బరువు పెరగడం, ఆప్షన్ సి మెదడు పరిమాణం పెరగడం, ఆప్షన్ డి శారీరక పరిమాణం పెరగడం. ఆన్సర్ ఆప్షన్ ఏ వైకర్ల సముపార్జన. సంవత్సరంలోపు వయస్సు ఉన్న ఒక పిల్లవాడి ఆహారం, సౌకర్యం, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది. ఆప్షన్ ఏ అపనమ్మకం, ఆప్షన్ బి అపరాధం, ఆప్షన్ సి సంశయం, ఆప్షన్ డి స్వయం ప్రతిపత్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? ఆప్షన్ ఏ విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, ఆప్షన్ బి సంఘటన రచనాత్మక రికార్డును సమాచారాన్ని సేకరించడం ద్వారా, ఆప్షన్ సి అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, ఆప్షన్ డి విద్యార్థులతో పరిపృచ్ఛ నిర్వహించడం ద్వారా. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ సి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసిడి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడి. విద్యార్థుల అభిరుచులను విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థితో పరిపృచ్ఛను నిర్వహించడం ద్వారా అంచనా వేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పునర్స్మరణను కొలవడానికి కింది పరీక్షాంశ రకాలలో ఒకదానిని ఉపయోగించవచ్చు. ఆప్షన్ ఏ బహుళైచ్ఛిక, ఆప్షన్ బి ఖాళీలను పూరించుట, ఆప్షన్ సి జతపరచుట, ఆప్షన్ డి ఒప్పు లేదా తప్పు. ఆన్సర్ ఆప్షన్ బి ఖాళీలను పూరించుట. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియను ఇలా జరుగుతుంది. ఆప్షన్ ఏ వారి అనుభవాల ఆధారంగా, ఆప్షన్ బి వారి ఉపాధ్యాయుల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించిన సమాచారం ద్వారా, ఆప్షన్ సి కేవలం యత్నదోష విధానాల ఆధారంగా, ఆప్షన్ డి వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ ఏ వారి అనుభవాల ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్. బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం. ఆప్షన్ ఏ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975, ఆప్షన్ బి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ సి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, ఆప్షన్ డి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000. ఆన్సర్ ఆప్షన్ బి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క విధి కాదు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలను చేపట్టడం, ఆప్షన్ బి గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడం, ఆప్షన్ సి పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం, ఆప్షన్ డి పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడే వ్యక్తికి కనీస అర్హతకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడం. ఆన్సర్ ఆప్షన్ సి పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం. ఏ ఎస్డిఐ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యం లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికల అందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఆప్షన్ ఏ ఎస్డిజి 2, ఆప్షన్ బి ఎస్డిజి 3, ఆప్షన్ సి ఎస్డిజి 4, ఆప్షన్ డి ఎస్డిజి 5. ఆన్సర్ ఎస్డిజి 5. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5 అనేది లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. WHO ఈ వయస్సు వారికి 10 నుండి 13 గంటల నిద్రను సిఫారసు చేసింది. ఆప్షన్ ఏ 1 సంవత్సరం కంటే తక్కువ, ఆప్షన్ బి 5 నుండి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 నుండి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 నుండి 8 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ సి 3 నుండి 4 సంవత్సరాలు.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఐసీటీ సంబంధించి సరికానిది? ఆప్షన్ ఏ, ఐసీటీ అభ్యసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది. ఆప్షన్ బి, ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం. ఆప్షన్ సి, బోధనలో ఐసీటీని ఉపయోగించడం ఉపాధ్యాయుని శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఆప్షన్ డి, ఐసీటీ అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం. ఆన్సర్ ఆప్షన్ బి, ఐసీటీ అనేది ఉపాధ్యాయుని ప్రత్యామ్నాయం. కింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 28 దీనిని విశదపరుస్తుంది? ఆప్షన్ ఏ, అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు మరియు స్క్రీనింగ్ విధానం ఉండకూడదు. ఆప్షన్ బి, గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు. ఆప్షన్ సి, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం. ఆప్షన్ డి, ఉపాధ్యాయులు ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం. ఆన్సర్ ఆప్షన్ డి, ఉపాధ్యాయుల ప్రైవేటుగా ట్యూషన్లను చెప్పడాన్ని నిషేధించడం.